పర్యావరణ దినోత్సవం సందర్భంగా బోధన్ న్యాయస్థాన సముదాయంలో శుక్రవారం మొక్కల నాటకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 5వ అదనపు జిల్లా జడ్జి వరూధిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా జడ్జి వరూధిని మాట్లాడుతూ పర్యావరణం అనేది మనిషి జీవనాధారమని, ప్రకృతి సమతుల్యత కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, త్రాగునీరు, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదని, ప్రకృతి వనరులను సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యమని వివరించారు. భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత చర్యలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఏ కాంచనారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మార్కల పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఈ సాయి శివ, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎఫ్ఆర్ఓ పుంఢలి, వర్ని రేంజ్ అటవీ శాఖ అధికారి, అటవీ శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ज़रा दूर से लिए तो सबका आता అన్నా అన్నా లేగడన్నా अटल सर చూడండి అందరికీ నమస్కారాలు. ఇవాళ మనము ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో మన గౌరవ హైకోర్టు వారు ప్రతి కోర్టు ఆవరణలో కూడా ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతో పాటు ప్రతి కోర్టు ఆవరణలో కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని చేపట్టాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఇవాళ బోధన్ కోర్టు ప్రాంగణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ అథారిటీస్, అట్లాగే బార్ అసోసియేషన్ బోధన్ వారి అందరి సౌజన్యంతో ఇవాళ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇక్కడ మియావాకీ స్టైల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనమందరము కూడా అభివృద్ధి పేరుతో ఎంతో ముందుకు సాగుతున్నాము. కానీ ఎంత అభివృద్ధి చేస్తున్నామో అదే డౌన్వర్డ్స్గా మనము పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాము.
ఈ రోజున మనం చూస్తే మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి అట్లాగే స్వచ్ఛమైన నీరు తాగడానికి కూడా మనమందరం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వారు 1972లో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాం ప్రకారము ప్రతి సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని అనుకున్నారు. కాబట్టి 1973 నుంచి కూడా మనం అందరము ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3. ఒకటి ఏంటంటే పర్యావరణ సంరక్షణ, అలాగే పరిరక్షణ. రెండవది ప్లాస్టిక్ నిషేధం. మూడవది ఏంటంటే మన వనరులను మనం అందరము అభివృద్ధి పేరున విధ్వంసం చేస్తున్నాము. దీనివల్ల మన ఉష్ణోగ్రత పెరుగుదల పెరుగుతోంది. కాబట్టి ఈ సమస్యలే కాకుండా ఇప్పుడు మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదల. దీనివల్ల మనం అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ ఫినామినన్ మనకి ఏర్పడింది. అయితే ఇవన్నిటినీ అరికట్టడానికి మనం ప్రధానంగా చేయాల్సిన 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎఫారెస్టేషన్ అంటే ప్రతి పౌరుడు కూడా ఎన్ని మొక్కలు వీలైతే అన్ని మొక్కలు నాటడం, అట్లాగే చెట్లని పెంచడం. దీనివల్ల మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాదు, మనకి మంచి జరగడమే కాదు, మన భావితరాలకు కూడా చాలా మంచి జరుగుతుంది. రెండవది ఏంటంటే ఈ ప్లాస్టిక్ నివారణ. మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు మనము క్లాత్ బ్యాగ్స్ అట్లాగే జూట్ బ్యాగ్స్ని మనం యూజ్ చేయడం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రారంభించాలి. మూడవది ఏంటంటే ప్రకృతి మనకి సహజంగా ఫ్రీగా కొన్ని వనరులను సమకూర్చి పెట్టింది. ఆ వనరులని మనకి ఎంత మేరకు అవసరమో అంతవరకు మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను మనం విధ్వంసం చేయడానికి మనకి ఎలాంటి హక్కు కూడా లేదు. దీనివల్ల మన భావి తరాలకు కూడా మంచి జరుగుతుంది. ఇవాళ మనం చూస్తే వాటర్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా మన ఇష్టానుసారంగా వాడేసి స్విచెస్ కూడా ఆఫ్ చేయకుండా మనం అట్లాగే వదిలేస్తున్నాము. అదంతా దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది, లేకపోతే మన వనరులను మనం ఉన్న వనరులను మనం సేకరించుకోవడం, ఆదా చేసుకోవడం ఆగిపోతుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని ఎంత కాపాడుకుంటామో అది మనల్ని అంత కాపాడుతుంది. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇది మన అందరి బాధ్యత కూడా. మనకి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 51A రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి కూడా కొన్ని బాధ్యతలను కట్టబెట్టింది. ఆ బాధ్యతలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైన బాధ్యత. ప్రతి పౌరుడు కూడా, భారతీయ పౌరుడు ఎట్లాగైతే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను ఎంజాయ్ చేస్తున్నారో అట్లాగే మనందరి మీద కూడా ఈ ప్రాథమిక బాధ్యతలు అనేది మోపబడ్డాయి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ ఒక ప్రాథమిక ఎయిమ్గా తీసుకొని ప్రతి సంవత్సరము ఒక శపథం తీసుకుందాం. మనమందరము ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున కేవలం ఒక్క మొక్క నాటుదామని అందరం శపథం చేసుకుందాము. దీనివల్ల మనం పర్యావరణాన్ని కొంత మేరకైనా పరిరక్షణ చేసుకోవచ్చు. అట్లాగే చివరిగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. వృక్షో రక్షతి రక్షితః అన్నారు. అంటే చెట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో చెట్లు మాత్రమే కాదు, పర్యావరణం కూడా. కాబట్టి మనం పర్యావరణాన్ని ఎంత రక్షించుకోగలుగుతామో, ఎంత కాపాడుకోగలుగుతామో అది మనల్ని అంత రక్షిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్
సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.